wonderful day, day I will never forget. After I'd wandered in darkness away, Jesus my Savior I met. Oh, what a tender, compassionate friend. He met the need of my heart. Shadows dispelling with joy I am telling, He made all the darkness depart. Heaven came down and glory filled my soul, when at the cross the Savior made me whole. My sins were washed away, and my night was turned to day. Heaven came down and glory filled my soul. Now I've a hope that will surely endure after the passing of time. I have a future in heaven for sure, there in those mansions sublime. And it's because of that wonderful day, when at the cross I believed, riches eternal and blessings supernal from His precious hand I received. Heaven came down and glory filled my soul. మరి జాన్ రాజ్ పరలోకపు తండ్రి, కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. అయిన దేవా, మరి జోబయ్య అన్నను బట్టి ఆశీర్వాదం మమ్మల్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇచ్చిన గర్భ సంతానం అందరిని బట్టి వందనాలు తండ్రి. మరి కూడికి ఎంతో దీవెనకరంగా ఉంచము. రాగలిగిన బంధువులు మిత్రులందరిని బట్టి వందనాలు. సేవకులను బట్టి, సియోను ప్రార్థనా మందిర విశ్వాసులను బట్టి, బాధ్యత కలిగిన సహోదరులను బట్టి స్తుతిస్తున్నాం. ఈ కోడిక అంతటి అందు మీరు అధికారం ఆధిక్యత వహించండి. వాతావరణం కూడా అననుకూలంగా ఉంటా ఉన్నది, దాన్ని అనుకూలపరచండి. ఈ కోడిక ముగించే వరకు తండ్రి దేవా, మీ దూతలను కావలిగా వచ్చి వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి. దైవాత్మ చేత నింపము. అంతేకాదు, మీ దాసుడు మధుబాబుని కూడా తీసుకొస్తున్నారు తండ్రి దేవా. మీ దాసుడి నోట్లో మీ మాటలు ఉంచము, చేతి నీడలో కప్పము తండ్రి. ప్రియులకు కావలసినటువంటి వర్తమానం పరలోకము నుండి అనుగ్రహించండి. తద్వారా రక్షణ లేని వారికి రక్షణ, బిడ్డకు ఆశీర్వాదం, సంఘానికి క్షేమం, మీకు మహిమ కలుగుటకు సహాయపడండి. ఘనతా ప్రభావాలు పొందండి. ఆది అంతా మీరే ఉండండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Sapani wari
చేస్తారు. వాక్యం అయిపోయిన తర్వాత సోదరుడు తిమోతి గారు, దేవుని సేవకులు, కొత్తపేట, వారు కూడా సిద్ధంగా ఉండండి. ప్రార్థన చేసుకున్నాం. నామంకి అనేకమైన స్తోత్రాలు చెల్లించుకుంటున్నామైనా. ఇదిగోనైనా ప్రభా, ఈ దినాన్ని మాకు మంచి దినంగా ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, మహోన్నతుడ, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువానికి అనేకమైన స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగోనైనా నీ దాసుడు లాజరును మేరెక్కను ప్రేమించి ప్రభా మీరిచ్చిన నైనా కుమారుడు కుమార్తె కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా కుమార్తె వివాహంలో తోడుగా ఉండి నైనా మరి తన భాగస్వామిగా ప్రభా జాన్ రాజును జతపరిచి అనాది కాలంలో నిర్మింపబడిన రీతిగా ప్రభా మీరు నైనా ఆ యొక్క వివాహంలో తోడుగా ఉండి వారి వివాహంలో నుండి ప్రభా వారికి నైనా మంచి ఈవుగాను మంచి బహుమానంగాను మీరు ఇచ్చిన కుమారుడు కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా ఆ ఇచ్చిన దినాన్ని ప్రభా మరి ఈ దినం సంవత్సరంగా దినాన్ని మీరు ప్రభా మరి ఆరోగ్యంతో సంతోషంతో నైనా వారి కుటుంబంలో చేసిన సంతోషం ఆనందాన్ని ఇదిగో ప్రభా సంవత్సరాంతాన్ని మాకు ఇచ్చిన దేవుడు బహుమానాన్ని ప్రభా ఈరోజు ప్రభా నేను మొదటి సంవత్సరానిగా వాళ్ళు పునరుద్ధరించుకుంటుండగా ప్రేమ కలిగి తండ్రి వారిలో జరిగిన సంతోషాన్ని సంఘంతోనూ బంధువులు మిత్రులతోనూ శ్రేయాభిరులతోనూ ప్రభా వారి సంతోషాన్ని దినాన వారు పంచుకుంటున్న జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి, తోడుగా ఉండండి. అయినా ఇలాంటి దినాలు ఎన్నో చేసుకోవాలని తాజా నీ సన్నిధిలో వేడుకుంటున్నాను. దయ చూపించి సహాయం చేయండి. ఇదిగో ప్రభా మరి నైనా మరి సంఘంతో కూడి మరి యొక్క హాల్లో వారు నిర్మించిన ఫంక్షన్ కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా లేబుల్ తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. ఇదిగోనైనా నీ దాసుడు మరి సియోను సంగతి దాసుడు మరి ప్రభాకరన్నను జ్ఞాపకం చేసుకోండి. అలాగే నైనా మా మధ్యకు తీసుకొచ్చిన నీ దాసుడు వాక్య పరిచయ కొరకై మధుబాబులు కూడా జ్ఞాపకం చేసుకొని ఇక్కడి నుండి వచ్చే మాట ప్రభా అనేకులకు జీవం కలిగించే మాటగాను ఈ మాటల ద్వారా ప్రభా యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని వారు చేసిన మేలును ఈ దినాన సంఘంలో మరి లాదరణ కుటుంబాన్ని చేస్తున్న యొక్క మరి ప్రభా పంచాన్ని దీవించి ఆశీర్వదించండి. నీ దాసుని అభిషేకించి వాడుకొని మీరే మహిమ పొందవలసిందిగా నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ కార్య ఆరంభం నుండి ముగింపు వరకు మీ కబంధ హస్తాల కింద ఉంచుకుంటూ మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీటింగ్ తెలివి ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు. ఈ స్థలాన్ని మమ్మల్ని మీ శిల్వ రక్తధారులకు అప్పగించుకుంటూ వస్తుంటున్నాం. ప్రభు యొక్క ఆత్మీయ సంచారం మేము ఇప్పుడు చూడాలని ఆశపడుతూ ఉన్నాం. నిస్పృహులకు జ్ఞాపకం చేసుకుని వారి స్థానిక సేవకుడు ప్రవక్తలుగా మీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంతం తెలుసుకోవడానికి మా కళ్ళు జరిగించారు. బాబు తినచ్చిందా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డను పెంచడానికి తల్లిదండ్రులు కాపాడుకుంటున్నారు. అటు సమస్త మహిమాతంగా జరిగించారు. మీ ఆధిపత్యం అధికారం కోరుకుంటూ పాటల ద్వారా ఆరాధిస్తూ మీకు అప్పగించుకోవడానికి చేసిన సహాయంకే వందనం చెల్లిస్తాం. ఈ మీటింగ్ ద్వారా తండ్రి నీ కుమారుడు యేసు ప్రభువు హెచ్చించబడ్డారు. ఈ ప్రాంతం ఆవరించి దురాత్మ శక్తులు వేస్తున్నామని బంధిస్తూ అపాత్రను నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రాణప్రియుడి యేసునామమును ఆరాధించి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. Hallelujah.
ప్రతి విషయంలో కూడా దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచడం అంటే దేవుని ఆరాధించడం. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తూ ఉన్నాడు అని. కనుక ఇలాగా కూడిక కలిగి ఉండడం అనేటువంటిది క్రైస్తవ కుటుంబంలో గొప్ప ఆధిక్యత, ఆశీర్వాదం భద్రపరిచినాడు. దానికి కృతజ్ఞతగా ఈ మీటింగ్ చేసుకోవడంలో దేవుని చిత్తమై దేవుని వాక్య ప్రకారము దేవుని ఎవరేం పొందలేదు. వాక్యమైనా, బహుమానమైనా, ఇంకేమైనా. అందుకే మన దృష్టి దేవుని మీద ఉన్నప్పుడు దేవుడు మన అందరి ఎక్కల్లో తీరుస్తాడు. 127 కీర్తనలో మనం గమనిస్తే యెహోవా ఇల్లు కట్టించేవాడని, దాన్ని కాపాడేవాడని, ఆయన వారికి ఇచ్చేవాడని 127 అధ్యాయం యొక్క అందులో ఉన్న ప్రాముఖ్యత, కుటుంబ వ్యవస్థను కట్టి కాపాడి బహుమానంగా ఇచ్చేవాడు. వీళ్ళ గర్భములో యెహోవా ఇచ్చే బహుమానం, కట్టేవాడు, కాపాడేవాడు, ఇచ్చేవాడు ఆ దేవుడు. కాబట్టి ఆ మహాదేవునికి మహిమ కలిగాలి. అందుకే ఏమంటాడు మత్తయి సువార్త వాటికి సమృద్ధి కలుగు, లేని వానికి కలిగినది వాని ఎదురుండి తీసివేయబడును. కృతజ్ఞత మనం కలిగి ఉండాలి ప్రతి చిన్నదానికి కూడా. ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ కలిగి ఉంటామో, కృతజ్ఞత కలిగి ఉంటే ఇంకా ఇస్తాడు దేవుడు. చేసిన మేలుని మనం మర్చిపోతే ఎట్లా? దేవుని పిల్లలంగా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు చేసిన ప్రతి చిన్న మేలు కూడా మనము కృతజ్ఞత కలిగి దేవునికి కొరకు జీవిస్తున్నాం. అందుకే కీర్తనకారుడు ఒక శ్రేష్టమైన మాట చెప్పినాడు. కీర్తనలు 103. నా ప్రాణమా, బైబిల్ ఉన్న వాళ్ళు ఉందో చూద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాలలో దేన్ని మరో. కాబట్టి దేవుడు చేసిన మేలు, ఉపకారాలు దేని కూడా మనం మర్చిపోకూడదు. అదే రియల్ గ్రాటిట్యూడ్, నిజమైన కృతజ్ఞత. ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మన స్థితిగతుల్లో మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దావీదు జీవితంలో ఆయన ఎలాగా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడంటే, కృతజ్ఞత కలిగి వచ్చినాడంటే, ఎక్కడో గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి ఆయన దేవుడు మహారాజుగా చేసినప్పుడు ఆయన చేసినటువంటి తీర్మానం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. జనరల్గా మనం ప్రార్థన చేయండి, మన ఎవరు జాన్ కూడా చెప్పింటాడు, ఉద్యోగం కోసం, తర్వాత వివాహం కొరకు, తర్వాత పిల్లల కొరకు, దేవుని సంఘం, దేవుని సేవకుడు అందరం ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఆ తర్వాత ఇంకా వెహికల్ కొనాలని, ఈ ఇల్లు కట్టాలని, అన్నీ దేవుని దగ్గర నుండి పొందుతూనే వస్తున్నాం. ఇంకా కృతజ్ఞత ఎక్కడ అంటే ఆయన కొరకు నీవేం చేసినావు అనేది. ఆయన నుండి మనం అన్ని పొందుతున్నాం, ఆయన కొరకు ఏమైనా చేసినావా? అది చాలా ప్రాముఖ్యమైనది. దావీదు జీవితంలో చూడండి, when he became a king of Israel, what kind of decision he taken? చూడండి, కీర్తన ఆయన తీర్మానం ఎంత చక్కగా తన జీవితంలో 132, కీర్తన 132, 3వ వచనం,
లేదా 2వ వచనం అందరం. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠుని మొక్కుబడి చేశాడు. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలం చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠుని ఒక నివాసం నేను చూచు వరకు నా నివాసంలో గుడారము నేను ప్రవేశింపను. నేను పరుణ్ణి మనసు మీదకి ఎక్కను. నా కనులకు నిద్ర రానియను, నా కనుడెప్పులకు కుడికిపాటు రానియను అని దేవునితో ప్రమాణం చేయడమే కాదు. 13వ వచనం అందరూ చదువుతాం. యెహోవా సీయోను ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాసం నన్ను కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యం నాకు విశ్రమ స్థానం ఉండును, ఇక్కడ నేను నివసించేదాను. కాబట్టి లాస్ట్గా దేవుని యొక్క నివాస స్థలం గురించి తనకున్నటువంటి ఆశ, దేవుని మందిని కట్టాలని, దాని కొరకు కావలసిన బంగారు, వెండి, ఇత్తడి అన్నీ తీసుకొచ్చాడు. సరే, కొన్ని కారణాలను బట్టి దాన్ని ఆపాడు. వారి కుమారుడితో దేవాలయం కట్టించాడు. ఎంత కృతజ్ఞత చూడండి. మనం ఈ దినాల్లో ఉద్యోగం కోసం ప్రార్థన చేశారు, వివాహం కోసం చేశారు, పిల్లల కోసం చేశారు, ఇంటికి. వెరీ గుడ్. ఇంగ్లీష్లో ఆశీర్వదించబడిన వాడు. ఎవరు నిజమైన ఆశీర్వాదం పొందిందంటే పాప క్షమాపణ పొందినవాడు. వీరిద్దరు కూడా నిజమైన ఆశీర్వాదం పొందినారు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నెన్నో ఉండొచ్చు, వాటి ద్వారా దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేము. ఒక పాప క్షమాపణ ద్వారానే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతాము. పిల్లలు అన్నీ ఎంత గొప్ప మేలు చేశారు. వీరిద్దరు కూడా రక్షించబడ్డారు, దేవుని బిడ్డలైనారు. అన్నిటికన్నా ఈ లోకంలో గొప్ప ఆశీర్వాదము పాప క్షమాపణే. అర్థమైందా? దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించడకు ఆయన మొదట మీ వద్దకు వచ్చింది. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? దుష్టత్వం నుండి మళ్లించి ఆశీర్వదించాలి. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? దుష్టత్వం నుండి మళ్లించినప్పుడు, అంటే పాప క్షమాపణ ద్వారా ఆశీర్వాదం. చనిపోయిన వ్యక్తికి తన ప్రాణాన్ని వెలపెట్టాడు యేసు ప్రభు. ఇంత చనిపోయిన వ్యక్తిని ప్రేమించి బాగు చేసేవాడు. ఎంత ప్రేమగా చదవాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1-2 వచనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1-2 వచనాలు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయన వెంబడించదు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. చూడండి ఆ మాట, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి. ఎందుకు? అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల మనుషుడు ఉన్నాడు. వాడు పడి ఉండడు చూసి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఏ బాబు బాగా కావాలనుకున్నావు అన్నాడు. అయ్యా నాకు ఎవరు లేరు. చూడండి ఆ మాట, చాలు చాలు. ఏ బాబు బాగా కావాలనుకున్నావా? అయ్యా నాకు ఎవరు లేరు. ఆ మాట చూడండి, ఎంత పేదరిక అండి. యేసేపు సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్టు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారుని మనస్సే అని పేరు పెట్టెను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి 2వ మారు వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. చూసారా, అదే స్థలంలో ప్రిజన్ టు ప్యాలెస్ చేయని నేరానికి చెరసాలిపోయాడు. దైవ కృపలో దేవుని భయంతో జీవించిన వ్యక్తి కనుక, పాపాన్ని అసహించుకున్న వ్యక్తి కనుక, పాపం నుండి పారిపోయిన వ్యక్తి కనుక, పాపాన్ని జయించిన వ్యక్తి కనుక దేవుడు సింహాసనం ఎక్కించిన
దేవుని ఏడలనే కాదు, మనుషుల ఏడల కూడా. మనకు మేలు చేసిన వారిని, మన కొరకు ప్రార్థించిన వారిని, మన కొరకు ప్రార్థించిన సంఘాన్ని, దైవజనులను ఎప్పుడు కూడా మనం మర్చిపోవచ్చు. దావీదు జీవితంలో చూడవచ్చు. రాజు అయిన తర్వాత ఇక బయలుదేరాడు. ఎక్కడికి? అయ్యా, సౌలు కుటుంబంలో యోనాతానికి సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా? ఇద్దరు ఎనీబడీ బిలాంగ్స్ టు యోనాతాన్. ఎందుకు? తన ప్రాణ స్నేహితుడు, తన వారిలో కాపాడినాడు. మనుషుల ఏడాల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. అని చేసి చూపించాలి. అదే కృతజ్ఞత. కనుక పొందినటువంటి మేలను మనం మర్చిపోకూడదు. దేవుడు చేసిన సహాయం ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు. దేవుడు ఇచ్చినాడు, ఇచ్చిందంతా దేవుడే, దేవుని మహిమ కొరకు. ఇప్పుడు జాన్ గ్రేసమ్ అంటారు, ఎవరై బాగుంటే ఏమంటాడు? నా గుడి కట్టవా అంటారు, సంతోషంగా అంటాడు. కానీ పాత నిబంధన గ్రంథంలో ప్రతి విషయంలో వాళ్ళు దేవునికే మహిమ ఇస్తున్నారు. చూడండి ఎట్లా మహిమపరిచారు వాళ్ళు. ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నిలుచుంటూ సైన్యములకు అధిపతులు యెహోవా వలన సూచనగాను మహత్కారములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము. చూడండి ఏమంటున్నా యెషయా గారు, బయట ఎవరైనా నిలబడి ఈ కారు ఎవరిది అంటే వెంటనే నేను మాట ఏంటంటే నాది అంటాం. ఎవరి పిల్లడు బాగుందంటే నా కొడుకే అంటాం. ఎవరైనా దేవుడిచ్చిన కారు అంటావా? దేవుడిచ్చిన కొడుకు అంటావా? దేవుడిచ్చిన ఉద్యోగం అంటావా? ఎవరు అనలేరు. చూసారా దేవుడి పిల్లల. ఇక్కడ యెషయా అంటున్నాడు, దేవుడు నాకు అనుగ్రహించిన, చెప్పండి, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. ఎంతగా దేవుని మహిమపరుస్తున్నాను చూడండి. కనుక పోడుతూ తన ఐక్యంలో అసూయపడి యాకోబు నా గర్భంలో లేడిన నేను యాకోబు రాహేలు మీద రౌలు కొనక అతడు నేను గర్భఫలం ఇవ్వకపోయినా దేవుని ప్రతిగా ఉన్నానా అని. ఏమంటుంది ఈమె? అర్జెంటుగా హైదరాబాద్ తీసుకోను. దేనికి? పిల్లలు కలాలే, దానికి పిల్లలు పుట్టే నాకు లేదే, తీసుకో ట్రీట్మెంట్కు. ఈయనేమన్నా పోదాములే బెంగళూరు హాస్పిటల్కి అనొచ్చు కదా. అనవేళ ఏమన్నాడు? నేను గర్భఫలము ఇవ్వకపోయినా దేవునికి పచ్చిగా ఉన్నా. దేవుడి ఎలా? దేవుడి వద్ద ఎవరు ఏమి పొందలేరు. వాక్యమైన దేవుడి ఎలా, పదవైన దేవుడి ఎలా, ఇంకేమైనా దేవుడి. నూరేళ్ల వానికి సంతానం కలుగునావు అనేను అనుకున్నాను. చదవను. అబ్రహాం ఇస్మాయిల్ నీ సన్నిధి బ్రతుకును అనుగ్రహించు దేవుడితో చెప్పాడు. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనుక నీ వద్దరికి ఇస్సాకు అని పేరు పెడదు. అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరుస్తుంది. తండ్రి కొడుకులు ప్రార్థన పోయినారు సీయోనుకు. ఎవరెవరు? తండ్రి ఎవరు? అబ్రహాం. కొడుకు ఎవరు? సగా. ఏమంటే మీరు? ఇస్మాయిల్. ప్రేరంశం ఏంటి? వీడిని ఆశీర్వదించి వీళ్ళు అభివృద్ధి పొందాలి ప్రభా నీ దగ్గర. దేవుడిచ్చిన బ్రహ్మ, దేవుడిచ్చిన పిల్లలు. నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు సీయోను కొండ మీద ఇశ్రాయేలు మీద ఎట్లున్నాడ సూచనలుగా మహత్కారంగా ఆ రీతిగా ఉండడానికి దేవుడు సహాయం చేయనుగా. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తల్ల ఉంచండి, కళ్ళు మూసుకోండి. అటువంటి చూడవద్దు. అనేక విషయాలు విన్నారు, ఆ దేవుని గొప్పతనాన్ని గురించి వింటూ వచ్చినారు. ఎవరైనా ఇంకా అధికారం పొందలేకపోతే, అంటే
దేవుని బిడ్డలుగా మార్చబడలేకపోతే ఇది ఒక గొప్ప అవకాశం. చెడిపోయిన నిన్ను ప్రేమించారు, ప్రాణం ఇచ్చినంత. ఎవరు ఇష్టపడిన నిన్ను ఇష్టపడుతున్నాడు యేసు. ఈ లోకంలో నాకు ఎవరూ లేరనుకున్నారే, నేను ఉన్నానని బాగు చేసి వేసుకో. నీ బాధలన్నీ మర్చిపోయేటట్టు చేసేది. కళ్ళు మూసుకుంటూ చూడదు. ఎక్కడ నీకు అవమానం తునీకారం వచ్చిందో అక్కడ నేను అభివృద్ధి పరిచేది దేవుడు. ఈ దేవుడి శిలువలో ప్రాణం ఇచ్చి మరింత లేచిన ఇంకెంతకాలం పాపంలో జీవిస్తాం, ఇంకెంతకాలం దేవునికి విరోధమైన మార్గంలో ఉంటాం. పాపంలో ఉన్నావు కాబట్టి నెమ్మది లేదు, మరణం వెంటాడుతాం, మరణ భయముతో ఉన్నాం. దైవిక ఆశీర్వాదాలు లేవు, నీకే లేకపోతే నీ పిల్లలకి ఏమిస్తావు? పాపం నుండి విడుదల పొందితే ఇప్పుడే ఆశీర్వాదం. నీవు పొందడమే కాదు, నీ కుటుంబం పిల్లలు దీవించబడతావు. నీ మూలంగా ఈ లోకాన్ని దీవిస్తానన్నాడు. నువ్వు ఆయనకి లోపడు, విధేయం చూపించు. ఎంత గొప్పగా దీవించాలనుకున్నాడంటే కళ్ళు మూసుకోవడం చూడొద్దు. ఆదికాండం 12:3 భూలోకంలోని సమస్త వంశములు నీ మూలంగా దీవిస్తానన్నాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం. నీ బాధలు తొలగించే దేవుడు నీకు వద్దా? బాధలు కలిగిన దేశం నేను అభివృద్ధి పరిచే దేవుడు నీకు వద్దా? అందరూ ద్వేషించినా, అందరూ దురీకరించినా, అవమానించినా నేను ఇష్టపడే దేవుడు నీకు వద్దా? కావాలంటే నీ కుడి చేయొద్దు, ఇప్పుడే నిన్ను అంగీకరిస్తాను. చిక్కుపడద్దు, అటు ఇటు చూడొద్దు, తలకు పైగా కుడి చేయొచ్చు. సహోదరి, దేవుడు నేను జీవించినాడు. అమ్మా, ప్రభు నిన్ను బలపరిచినగా. ఇంకెవరైనా సహోదరుడా, నీ తీర్మానం దేవుడు స్థిరపరిచిన. చిక్కుపడద్దు. ఇంకెవరైనా ముగిస్తున్నాను. ఇంకెవరైనా సహోదరి, దేవుడు నిన్ను కూడా దీవించుడుగా. ఇంకా ముందుగానే వెనక కానీ యవనస్తులు కానీ ఎవరైనా నీ గుడి చేయి పైకిచ్చు. ప్రియమైన తండ్రిని బాగుచి ఆదరించు. అధికారం పొందడానికి వారికి అవకాశం లేదు. సినిమా చేసిన ప్రతి ఒక్కరిని బలపరచు, శత్రువు చేతులను విడిపించు, రక్షణానందం దయచేయి. వారు అనేకులకు దీవునికరంగా ఉందురుగాక. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడమైన జీవం కలిగిన గొప్ప తండ్రి, వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మరి ప్రభువా, లాజరస్ బ్రదర్ సిస్టర్ ప్రేమించి తండ్రి వారికి ఇచ్చిన కుమార్తె మరి గ్రేస్మను బట్టి ప్రభువా, జాన్ రాజును బట్టి ప్రభువా, వారి ఇరువురి విషయంలో తండ్రి మీరు చేసిన మేలును బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, వారితో కూడా అండి తండ్రి వారికి బహుమానంగా ఇచ్చిన కుమారుని బట్టి నాయన మరి ప్రభా జోసెఫ్ ప్రభా, మీరు ఆ బిడ్డను తండ్రి వారికి బహుమానముగా తండ్రి మీరు వారికి అనుగ్రహించినటువంటి కుమారుని బట్టి ప్రభా మీకు వందనాలు, స్తుతి, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరి కుమారుని పట్ల, కుటుంబం పట్ల చేసిన మేలును బట్టి దైవజనుడు ప్రభా మరి అన్నగారిని తండ్రి మీరు ఎంతగానో మరి ప్రభా మధుబాబను తండ్రి మీరు అభిషేకించి అనేక సత్యములు, అనేకమైన మేలులు ప్రభా నీ బిడ్డలకు వివరించడానికి ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. మరి మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:16 ప్రతి విషయములో మీరు కృతజ్ఞతలు చెల్లించాలని ప్రభువా తెలియపరిచినట్టుగా దయగల తండ్రి మరి కుటుంబం పట్ల చేసిన మేలును బట్టి నాయన మరి సంఘముగా నీ సన్నిధిలో ప్రభా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, కీర్తనలు 127 కీర్తనలో మరి చదివించిన రీతిగా యెహోవా ఇల్లు కట్టించిన వెడల మరి కట్టువారి ప్రయాసం వ్యర్థమన్నావు. ప్రభా నీ బిడ్డలను ఎంతగానో ప్రభా మీరు ప్రేమించి మరి కుటుంబ రీతిగా తండ్రి వారిని కడతా వచ్చిన మీ మేలుకై ప్రభా మీ ఉపకారములకై తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అంతేకాదు తండ్రి మరి కలిగిన వాటిని ప్రభా వారికి సమృద్ధిగా కలుగునట్లు ప్రభా నీ బిడ్డలు మీరు ఆశీర్వదిస్తూ వచ్చినందుకై తండ్రి మరి మత్తయి సువార్త మరి 12వ చదివించిన రీతిగా మరి కలిగిన వారికే సమృద్ధిగా కలుగునన్నట్లు ప్రభా నీ బిడ్డలు మీరు ఆశీర్వదించి మరి తండ్రి జాన్ రాజును మరి ప్రభా గ్రేస్మాను నాయన మరి కుమారుడు తండ్రి జోస్వాను ప్రభా మీరు ఆశీర్వదించండి, వారికి సమృద్ధిని దయచేయండి ప్రభా. మీరే మహిమలు పొందమని ప్రార్థన చేస్తున్నాం. మరి తండ్రి వచ్చినటువంటి బంధుమిత్రులు
మరి తండ్రి సంఘముగా చేరి వచ్చిన విశ్వాసులు, మరి తండ్రి సంఘ బాధ్యతలు కలిగిన వారు అనేకులు దైవ సేవకులను ప్రభా మీరు ఆశీర్వదించండి, మా సహవాసాన్ని బలపరచండి తండ్రి. మరి ఇంకా సమృద్ధిగా మరి ప్రభా అనేకులకు స్వస్థత కలుగునట్లు ప్రభా మరి తండ్రి అనేకులను మరి ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుష్ఠరోగి వచ్చి ప్రభా నీ పాదాల దగ్గర సాగిలపడి ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు వెంటనే చేయి చాపి నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మన్నావు. మరి ఈ దినం ఎవరైతే తండ్రి స్వస్థత కొరకై మరి ఆశ కలిగి ఉన్నారో వారిని దయతో కనికరించి స్వస్థపరిచి మీరే ఆశీర్వాదించి కాపాడి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడని ప్రభా అనేక రీతిలుగా మీరు మాట్లాడొచ్చిన మీ అమూల్యమైన మాటలను బట్టి ప్రభా చెడిపోయిన జీవితంలో ఎవరైతే మరి ప్రభా బలహీనంగా ఉన్నారో వారిని దయతో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి యొక్క ప్రేమను, నీ ప్రేమను, మీ త్యాగమును తండ్రి మీ యొక్క మంచితనమును గుర్తించి తండ్రి వారు నీకు సఖీయ సంపాద్యముగా ఎవరైతే విశ్వసించదరో వారందరూ దేవుని పిల్లలకుటకు మరి అధికారం ఇచ్చినటువంటి అధికారంలోనికి వచ్చినట్లు తండ్రి అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని కాపాడి మహిమ పొందమని సహాయం చేయమని తండ్రి ఇచ్చిన సమయానికే వందనాలు చెల్లించుకుంటూ కృపను కోరుకుంటూ తగ్గించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అర్పించి ఆరాధించి స్తుతించి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. శుద్ధమైన నామం బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆకాశంలో మహాకాశంలో పట్టజాలని దేవుడు ప్రభా సర్వ సృష్టికి కలుగ చేసిన సృష్టికర్త అయిన దేవా, ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీరు మాకు అనుగ్రహించిన శుభదినం కొరకై వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా మా కాలగతులను స్వాధీనంలో ఉంచుకొని జీవంలో ఊపిరిని సమస్తమును దయచేయించిన దేవుడుగా ప్రభా మీరే సార్వభౌమ అధికారం కలిగిన దేవుడుగా ఉన్నందుకు స్తోత్రములు. నా జీవితంలో ప్రభా మరి నేను కూడా ఈ లోకంలో శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు చొప్పున నడుచుకొనొచ్చు దుష్టత్వంలో ఉన్నప్పుడు ఆ దుష్టత్వం నుండి నన్ను మళ్లించడానికై యేసు క్రీస్తు ద్వారా మీరు నాకు రక్షణ అనుగ్రహించినందుకై వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. నన్ను ఆశీర్వాదములకు ప్రభావ మరి పిలిచినందుకు కూడా దేవా మీకు వందనాలు చెల్లించి పూజిస్తుంటున్నాను. నన్ను మీ కుమారుడుగా చేసుకోవడానికై యేసు క్రీస్తు కార్చిన అమూల్యమైన రక్తదారుల ద్వారా నాకు విమోచననిచ్చి నేను కుమారుడుగా అవునట్లుగా అధికారం ఇచ్చినందుకై స్తోత్రములు. దయలేని తండ్రి ఆ రీతిగా జీవిత యాత్రలో సహాయపడుతూ వస్తున్నందుకు కూడా వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినం ప్రభావ ప్రత్యేకంగా మీరు నన్ను ప్రేమించి ఇచ్చిన కుమారుడు కెన్నెత్ జోసెఫ్ను బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. పుట్టినది మొదలుకునేంతవరకు ప్రభా కను పాప వలె కాపాడుతూ భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం ఇచ్చినందుకై స్తోత్రములు. ప్రభా గడిచిన సంవత్సరం అంతట్లో తండ్రి మీరు కూడి తన రెక్కల కింద ప్రభా పిల్లల్ని కాపాడినట్లుగా కాపాడుతూ ఇచ్చినందుకై స్తోత్రములు. ప్రభా కొంత నష్టం జరిగినప్పటికీ సమస్తమును సంపాదించుకున్నట్లుగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదైన దేవుడుగా కీర్తనలు 85:12 మీరు సెలవిచ్చి ఆదరించినట్లుగా యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును అని ప్రభు ఆదరించారు. ఆ రీతిగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మలేని దేవుడుగా రుజువుపరుచుకున్నందుకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ బిడ్డను ప్రభా మరి యెషయా ప్రవక్త పెంచినట్లుగా ఇదిగో నేను నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించే సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము అన్నట్లుగా ఈ బిడ్డను ప్రభా నీ ప్రజల మధ్య ప్రభా నీ కొరకు ఉంచగలిగినట్లుగా ఉపదేశం మేము పొందుకొని జీవించడానికి మీరే సహాయం చేసే దేవుడవని నన్ను స్తుతిస్తున్నాం. ప్రభా ఈ బిడ్డ విషయమే ప్రార్థించిన వ్యక్తిగతంగా ప్రార్థించిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాం. స్థానిక సంఘములు ఆ రీతిగా ఎంతోమంది పరిశుద్ధులు చేసిన ప్రార్థనలన్నింటినీ మీరు ఆలకించి జవాబును గ్రహించి ప్రభా ఊహించిన దానికంటే బిడ్డ విషయమే ప్రభా మరి కెన్ని విషయమే చేసిన ప్రతి మేలన్నిటిని బట్టి స్థుతిస్తూ మీరు చేసిన మేలైన సంఘంతో కలిసి ఆరాధించి మా సంతోషం వారితో పంచుకున్నట్లుగా మాకు అనుగ్రహించిన ఈ శుభ తరుణములన్నింటికై స్తుతిస్తూ ఉంటున్నాం. ఇది మొదలుకొని కూడా ప్రభా నీ కొరకై కృతజ్ఞత కలిగి జీవించుట్లో మీరే మాకు సహాయకుడుగా ఉండవలసిందిగా ప్రార్థిస్తూ యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా, కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా, నన్ను చేరాదీసి ఓదార్చితివే, నన్ను చేరాదీసి ఓదార్చితివే,
బహుగా ధైర్యంబు నాకొసగితి పొంది తిరిగేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవి నీ భువియందు పొంది తిరిగేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవి నీ భువియందు. ప్రేమలు మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవానికి పాదముల కంగనములు స్తోత్రములు. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన దేవా, నిరంతరము స్తోత్రార్హుడు అయిన దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మహాగణుడు, మహోన్నతుడు, ఆకాశములు పట్టచాలని దేవానికి వందనం చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి నేనైతే ఈ లోకంలో చెడిపోయిన దానను, అయోగ్యురాలు, ఏ మంచితనం లేదు, ఎవరు నన్ను ప్రేమించలేదు ప్రభువా, నన్ను కనికరించలేదు తండ్రి. నీవు మాత్రమే ప్రేమించి నా కొరకు ఈ లోకానికి వచ్చావు. కల్వరి సెలవులో ప్రభువా, నీ అమూల్యమైన ప్రశస్తమైన రక్తం ద్వారా నన్ను కడిగి పరిశుద్ధపరిచినందుకు నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను ప్రభువా. నా జీవితంలో ప్రభువా ఎన్నో శ్రమల్లో, దుఃఖంలో, బాధలో, వేదనలో తండ్రి, అలాగే వదిలేక ప్రభువా అనేకమైన వాగ్దానముల చేత తండ్రి మరి నన్ను ధైర్యపరిచి ఓదార్చి నన్ను బలపరిచినందుకై నేను స్తుతిస్తున్నాను ప్రభువా. అనుదినము నీ ప్రేమను రుచించడానికి మీరు మాకు అనుగ్రహించిన హెచ్చరికలన్నింటిని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా శ్రమలో మీరు శ్రమ నొందిన దేవుడవు. నాకు రావాల్సిన శిక్ష యావత్తంతటిని మీరు తొలగించారు. అందుకై నేను స్తుతిస్తున్నాను ప్రభువా. దేవా, అనుదినము ప్రభువా నీ వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకే నీకు వందనములు చెల్లించుకుంటున్నాను దేవా. మాకు ఇచ్చిన బహుమానం కొరకే స్తోత్రములు. సంవత్సరం అనే దయాకిరీటం ధరింపజేసినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు కూడా ఇచ్చిన వాగ్దానం చూడుము, నా చేతిలో నేను చెక్కి ఉన్నాను సెలవిచ్చావు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. మా బ్రతికంతట్లో తండ్రి మీరు మాకు తోడేంటి, మమ్మల్ని ముందుకు నడిపించి ప్రభువా మా నాయకుడిగా, మా రక్షకుడిగా, మా విమోచకుడిగా ఉన్నందుకై నేను ఆరాధిస్తున్నాను ప్రభువా. మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు, ఉపకారములు, మేము అద్భుత కార్యముల కొరకే వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ప్రభువా. ఏమి ఇవ్వలేక నా స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. చిన్న తీసుకురండి. ఎంత శుభకరమైన దినం తండ్రి. మరొకసారి తండ్రి నీ దైవ సేవకం ద్వారా ఒక అద్భుతమైన దివ్యమైన వాక్యాన్ని మా హృదయములకు అందించడమే కాకుండా తండ్రి నానే ఇలాంటి మంచి సహవాసంలో మమ్మల్ని అందరినీ పాలుపంపులు పొందుకునే విధంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా తండ్రి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాను ఈ కుమారుడు పెద్ద జోసెఫ్ను, వారి తల్లిదండ్రులను, వారి బంధువులను, తనను అవతాతలను అప్పగించి అదేవిధంగా పెద్దనాయన కుటుంబం ఇంకా విధానం ప్రతి ఒక్కరిని తండ్రి ఇక్కడ చేరిన బంధుమిత్రులందరినీ ఆశీర్వదించే నీకు స్తుతులు చెల్లించుకుంటూ తండ్రి ఈ యొక్క కేక్ కట్ చేయబోతుండగా తండ్రి ఆ యొక్క కేక్లోని స్వీట్నెస్ తండ్రి మా అందరి హృదయాల్లో తండ్రి నైనా సమృద్ధిగా నిండి ఉండేలాగా మీరు ఆశీర్వదించవలసింది కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి వారి కుటుంబములలో నైనా వారికి మీరు తండ్రిగా నాయన తోడుగా నీడగా ఉంటూ ఆశీర్వదించి తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ నామమును స్తుతించే బిడ్డలుగా, ఘనపరచే బిడ్డలుగా ఉండాలని నాయన మేము ఎంతగానో ఆశిస్తూ ఈ కొద్ది ప్రాంతం నజరేయుడైన యేసు శక్తిగల నామమున సమర్పించి వేడుకున్నాం తండ్రి.
సోదరుడు నాజర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కోరికను ముగించుకుంటారు. ఆకాశమును సాపవలేపరిచిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకమంతా సృష్టినంతా ఒక్క మాటలో సృష్టించాడు కనుక సంఘం యొక్క ప్రార్థన ఆలకించి ఎన్ని తుఫానులు వర్షాలు ఉన్నాయని పేపర్లో రాసిన, టీవీలలో చెప్పిన దేవుడు నమ్మదగినవాడు. సంఘము ఎడతెగక ప్రార్థించడం ద్వారా విశ్వాసులు, దైవ సేవకులు, బంధువులు వారి ప్రార్థనను ఆలకించి ఆకాశపు వాక్యాలకు దేవుడు ఆ తూములకు బీగాలు వేసేసాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. మీకందరికీ ప్రభువుకు ఎంతైనా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తూ వారిని అభినందిస్తున్నాను. ప్రియులారా, దూరము దగ్గర ప్రాంతాల నుంచి మా బావగారి నా యొక్క ఆహ్వానాన్ని అందుకొని సరైన సమయానికి ఇచ్చేసిన మీకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా దైవదాసుడు మధుభవన గారు అడిగిన వెంటనే ఓకే తమ్ముడు, డెఫినెట్ ఐ విల్ కమ్ అని తాను గొప్ప అష్యూరెన్స్ ఇచ్చాడు. ఓకే, సంఘముగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా దైవజన కొరకై ప్రార్థన చేశాం. ప్రార్థన పూర్వకంగా ప్రభు నడిపించాం. అందును బట్టి అన్నగారికి కృతజ్ఞతలు. అదే రీతిగా మా సీఎం సంఘము యొక్క సావత్తు ప్రభాకర్ గారు ప్రేమతో మరి ఒప్పుకొని ఈ ఫంక్షన్ అంతా కూడా మరి చేయటానికి మరి తాను కూడా సహకరించాడు. అదే రీతిగా సీఎం సంఘము పెద్దలు, విశ్వాసం అందరికీ పేరు పేరున వారందరూ కూడా
ఎంతో సహకరించారు. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాబట్టి దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, కర్నూలు, కడప ఎంతో ప్రయాసతో, అంటే వారికి ప్రభు నామను బట్టి మా పైన ఉన్న ప్రేమ, అభిమానం, ముఖ్యంగా గ్రేస్ జాన్ మీద ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయతను బట్టి చాలా కష్టంగా వచ్చారు. నెక్స్ట్ రేపు పిల్లలకి ఎగ్జామ్లు ఉన్నాయి. అయినను హైదరాబాద్ నుంచి, ఆయా స్థలాల నుంచి పిల్లల్ని ఎంటేసుకొని వచ్చారు, విజయవాడ నుంచి. కాబట్టి వారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక చెప్పేది ఏంటంటే, దేవుని కృప వలన చక్కగా భోజన ఆహార పదార్థాలు, వెజిటేరియన్, ఇక్కడ వెజిటేరియన్, ఇక్కడ నాన్ వెజ్, అక్కడ వెజిటేరియన్ ప్రభు కృప వలన సిద్ధపరచబడింది. నిదానంగా మీరందరూ మరి తృప్తిగా భోంచేసి బిడ్డకి మరి ఆశీస్సులు బ్లెస్ చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ అనడానికి ఈ కోడికను ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన మా పరలోకపు దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సజీవుడమైన దేవుడవని మిమ్మల్ని ఆరాధించి పూజించి ఘనపరుస్తున్నాం. ప్రభునామంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం తెచ్చుకొని మీ సన్నిధి మాతో ఉంచినందుకు కొరకై వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ కాపుదల భద్రత ఇచ్చి, క్షేమం ఇచ్చి, ప్రార్థించిన ప్రకారంగా సియోను ప్రార్థనా మందిరము తండ్రి, మరి విశ్వాసులు, బాధ్యత కలిగిన వారు, సేవకులు, ఆయా ప్రాంతాల్లో ప్రార్థన చేసిన వారు, కుటుంబస్తులు, ఆ ప్రార్థనకు జవాబుగా తండ్రి మరి సోదరుడు జాన్ రాజ్, గ్రేస్ వారిని ప్రేమించి బహుమానంగా ఇచ్చిన కుమారుడు కెన్నీ జోసెఫ్ని బట్టి తన మొదటి పుట్టిన దినము తండ్రి మీకు మహిమకరంగా జరిపించుకోవడానికి మీరు ఇష్టపడ్డారు. కార్యం సఫలం చేసినందుకు కొరకే వందనాలు. ఆయా ప్రాంతాల్లో నుండి రాగలిగినటువంటి వారి బంధువులు, స్నేహితులు, సంఘస్థులు, మీ దాసుడు మధుబాబన్న తండ్రి కుటుంబము, వారందరిని బట్టి కూడా స్తుతిస్తున్నాం. సో మీ దాసుడు తిమోతి గారిని బట్టి కూడా స్తుతిస్తున్నాం. మరి స్థానిక సంఘ బాధ్యత కలిగిన వారు, విశ్వాసులందరినీ బట్టి మీకు వందనాలు తండ్రి. వారికి చేసిన మేళ్ళు, మాకు చేసిన మేళ్ళన్నింటిని బట్టి స్తుతిస్తున్నాం. బిడ్డ కెన్నీ జోసెఫ్ వయస్సునందు, జ్ఞానమునందు, మనుషుల దయందు, మీ దయందు వర్ధిల్లునట్లుగా సహాయపడము, దైవాత్మ చేత నింపము. అంతేకాదు మీకు కృతజ్ఞుడై తన బ్రతుకు కాలమంతా నమ్మకస్తుడై మిమ్మల్ని సేవించడానికి సహాయపడండి. అంతేకాదు ఇది మొదలుకొని తన బ్రతుకు కాలమంతా కూడా తన జీవితం ద్వారా మీకు మహిమ, తల్లిదండ్రులకి సంతోషం, బంధువులకు సంతోషం, సంఘానికి సంతోషం, మీకు మహిమ కలుగుటకు సహాయపడము. ఇటువంటి దీవెనకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరాలు కుమారుడు అనేకములు జరిపించుకోవడానికి మీరు మాత్రమే సహాయపడండి తండ్రి. మీ సింహాసనం ఎదుట నుండి మీ హస్తం వచ్చి బిడ్డను దీవించము, ఘనత, మహిమ, ప్రభావం పొందండి తండ్రి. భోజన సహవాసం దీవెనకరంగా ఉంచము. వచ్చిన బిడ్డలందరూ కూడా క్షేమంగా తండ్రి వారి వారి గృహాలకు తిరిగి వెళ్ళనేయుడుగా మీ సన్నిధి దూతను కావలిగా ఉంచము. చేసిన మేలులు, ఉపకారములన్నిటిని బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ చేయడం మనకు సకల పరిస్థితులకు, ప్రత్యేకంగా జాన్ గ్రేస్ వారికి, వారి కుమారుడు కెన్నీ జోసెఫ్ సదాకాలము తోడయుండి నడిపించును గాక. చెప్పండి, మహిమరాజు యేసు ప్రభువునకే హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కృతజ్ఞతతో స్తుతి పాడేద
నా యేసు నాథా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయ, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయ, దాహూహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయ, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయ. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నిజరక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేద అనునిత్యము, నిజరక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేద అనునిత్యము, నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించు, నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునాథా, నాకై నీవు చేసిన మేల
కోటి కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా, మాతో కూడా ఉందునంటివి మారని మా దేవా. పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు. పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. శత్రువు మాపై చెలరేగగా కృంగదీయ చూడగా, శత్రువు మాపై చెలరేగగా కృంగదీయ చూడగా. యెహోవా నిస్సిగా మా
మాకుండి విజయమిచ్చితివే. యెహోవా నిస్సిగా మాకుండి విజయమిచ్చితివే. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము. కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే వెంబడింతుము. మాకు తోడుగా నీవుండగా మేము భయపడము. మాకు తోడుగా నీవుండగా మేము భయపడము. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించెదం. మాకు తోడుగా నీవుంటివి జీవిత యాత్రలో.
చూపించు కంటికి. చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. ప్రభు నీదు శిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీదు శిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. అదమూడొకడని నాడు ఆకలి బాధలో అన్యాయమైపోయి పందులు సహవెలి అలవడెను వేదన. అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయము చూపుము. అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయము చూపుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి. ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయ దేవానిను చేరితి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కన్ను.